నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. సున్నిపెంటలో 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను శ్రీశైలం ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ఆస్తులన్నీ ప్రజలకే చెందుతాయని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీలు, హాస్పిటల్స్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సున్నిపెంట ప్రాంతంలో మరిన్ని డ్రైనేజీలు, అంతర్గత రహదారుల అవసరం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సున్నిపెంట గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సున్నిపెంట ప్రజలకు అన్యాయం జరగబోమని అన్నారు. గ్రామ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేర్కొన్నారు. చాలా సంతోషం ఎమ్మెల్యే గారితో కలిసి పార్టిసిపేట్ చేయడం. మీరు నన్ను ఆహ్వానించిన విధానానికి, మీ ప్రేమకి, అభిమానానికి అయితే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోలేను. అంత ఆత్మీయంగా కలెక్టర్ గారిని మీరు రిసీవ్ చేసుకున్నారు, చాలా సంతోషం. మనము ఈ గ్రామానికి పల్లె పండుగ 1.0లో సుమారు 5.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పల్లె పండుగ 2లో 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరికొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన వర్క్స్ అన్నింటినీ కూడా చూపించారు. చాలా చక్కగా సున్నిపెంట లోకల్ టీమ్ సపోర్ట్తో పిఆర్ డిపార్ట్మెంట్, ఈఈ నాగరాజ్ గారు, అలాగే వారి బృందం అంతా కూడా చక్కని వర్క్ చేశారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్లు కానీ, ఏదైనా కూడా డ్రైన్స్ కానీ, అది సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం, ఈ భూమి అంతా కూడా అటవీ భూమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన భూమి. దట్టు మనకి తెలుసు, ఇది రిజర్వ్ ఫారెస్టే కాదు, వైల్డ్ లైఫ్ ఏరియా కూడా. ఎందుకంటే పురుగుల సంరక్షణ శాంక్చురీ ఉంది కాబట్టి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అప్పుడు మనం డ్యామ్ నిర్మాణం చేపట్టాం కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క భూమిని డీ రిజర్వ్ చేసి మనకి 1964-67 ఆ ప్రాంతంలో సుమారు 1468 ఎకరాలని ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి మనకు కేటాయించడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ కేటాయించారు కాబట్టి ఇదంతా అప్పట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటున్నాం. నీటిపారుదల శాఖకి చెందిన భూమిగా మనం ఈ అటవీ ప్రాంతాన్ని నీటిపారుదల శాఖకి చెందిన భూమిగా మార్చి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎమ్మెల్యే వ్యాపారస్తులు ఎంతమంది కొత్తగా ఈ మధ్యన కట్టుకొని ఉన్నారు. పాపం ఒక రిక్వెస్ట్ తోని అవి కూడా కూల్చుకున్నారు, అడగొట్టుకున్నారు. నేను చాలా లోపల బాధ ఉంది నాకు, కానీ గర్వంగా వాళ్ళ తరపున నేను ఫీల్ అవుతాను. అంతమంది సహకరించకపోతే నేను కూడా ఈ పనులు చేయగలను. చాలా బ్రహ్మాండంగా సహకరించినారు. 10 కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఇది పోయినసారి 3.5-4 కోట్లు తీసుకొచ్చినాం. గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, మన ముఖ్యమంత్రి సహకారంతో, మన పవన్ కళ్యాణ్ సహకారంతో ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తాం. కాకపోతే చాలా పెద్ద ఊరు ఇది, నియోజకవర్గంలో 3వ పెద్ద ఊరు ఇది. ఆత్మకూరు, వెలుగూరు తర్వాత ఇది పెద్ద ఊరు. రోడ్లే కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా సమస్య మన ఊరు. అవునా? 10 రోజులకు, వారానికి 10 రోజులకు, 15 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రేపు ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు మీకు ఇచ్చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరమే దాదాపు 7.5 కోట్ల రూపాయలతో పనులు చేస్తా ఉన్నారు, జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 10 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసుకొని మీ ఊరికి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 10 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసం. కింద కొత్త మోటార్లు, ఒకటే మోటార్ ఉంది. ఎందుకు వచ్చింది మనకి ఈ పరిస్థితి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా అసలు మీకు? ఎవరు చేయించినారు ఈ పని తెలుసా మీకు? ఈ గ్రామం బాగుపడుతుంటే చూసి కళ్ళు ఓరవలేక తప్పుడు పనులు చేయించింది. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన కార్యక్రమం ఎవరు తెలుసా తెలీదా? శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. నేనేం విమర్శించాలని చెప్పడంగా దాని ప్రూఫ్ కూడా ఇస్తే గుర్తు. కానీ పైకి నాటకాలు, విధ్వంసమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇవి జరుగుతా ఉంటే
మళ్ళీ గత 5 సంవత్సరాలు ఒకసారి ఆ పాంప్లెట్ పంచండి ఆ ఫోటోలు. ఆ లాయర్ ఎవరినైనా మీ ఊరే కదా, చూడండి ఎవరితున్నాడు ఆయన. కలెక్టర్ గారు కూడా ఒక పేపర్ ఇరా. వ్యాపారస్తులు ఎంతమంది కొత్తగా ఈ మధ్యన కట్టుకొని ఉన్నారు పాపం, ఒక రిక్వెస్ట్ తోని అవి కూడా పుంజుకున్నారు.